దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము, మునుపుటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాల సంగతులు తలంచుకొనుకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పటి వరకు నీకు గర్భఫలం లేదని నీవు కృంగిపోయావేమో, అందరూ నిన్ను గుడ్రాలు అంటే నీవు బాధపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, మునుపుడు వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాల సంగతులు తలంచుకొనుకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాము ఆ వాగ్దానాన్ని నమ్మాడు. శారా ఆ వాగ్దానాన్ని నమ్మి బలము పొందుకుంది గనక మృతతుల్యమైన ఆ గర్భంలో నుంచి లెక్కకు ఆకాశ నక్షత్రం వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె ఆ ఒకను నుంచి అనేక సంతానం అభివృద్ధి చెందినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడగలుగుతాం. లేయాని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, రాహేల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, రూతును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో తప్పకుండా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ నోటి నుంచి అయితే అవమానం నీ మీద పడిందో, ఏ నోటి నుంచి అయితే నీవు అవమానించబడ్డావో, అదే నోటితో దేవుడు మీ దేవుడు, నీవు ఆశ్రయించిన దేవుడు, నీవు ఆధారపడుతున్న దేవుడు, నీవు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అని దేవుణ్ణి స్తుతించే విధంగా దేవుడు ఆ నోటిని మారుస్తాడు. నీ అవమానం అంతటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకే అంటున్నాడు, మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాల సంగతులు తలంచుకొనుకుడి. నీ జీవితం ఇదని నీవు బాధపడుతున్నావేమో. నా జీవితంలో పలుమార్లు నేను ప్రయత్నం చేశాను, నాకు విజయం రావట్లేదు, విఫలమే కనపడుతుంది, అపజయమే నన్ను వెంటాడుతుందని నీవు అనుకుంటున్నావేమో. ఈ సంవత్సరం అంతా నేను అనేక ప్రయాసాలు పడ్డాను, అసలు ఈ సంవత్సరమే నాకు కలిసి రాలేదని నీవు బాధపడుతున్నావేమో. దేవుడు ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు, మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాల సంగతులు తలంచుకొనుకుడి. వాటినన్నిటినీ నీవు మర్చిపోయి, వాటినన్నిటినీ నీవు విడిచిపెట్టి దేవుడు ఒక నూతన ఆరంభాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, కృంగిపోకు, భయపడకు. నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి, నీకున్న అవమానాలను బట్టి, నీకు ఎదురవుతున్న వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి నీవు కృంగిపోకుండా, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని, వాగ్దానం ఇచ్చింది సృష్టికర్త అని, నీవు సృష్టికర్త అయిన దేవుని మీద నీవు ఆధారపడితే గనక దేవుని యొక్క మహిమను నీ జీవితంలో చూస్తావు, దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేనొక నూతన క్రియ చేయబోతున్నాను. ఆయన నూతన క్రియ మన జీవితాల్లో జరిగించబోతున్నాడు. ఆయన ఒక నూతన క్రియ మీ జీవితాల్లో జరిగించబోతున్నాడు. ఎవరైతే ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసిస్తారో వారి జీవితంలో రానున్న రోజుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక, దేవుడు అద్భుత కార్యాలు చేయను గాక, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయను గాక. నేనొక నూతన క్రియ చేయబోచున్నాను. ఆయన నూతన క్రియలు చేసే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన భూమి ఆకాశంలో సృజించిన సృష్టికర్త. ఆయన సృష్టికర్త అయిన దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా విడుదల, విమోచన కలగజేసి ఆ పాపపు జీవితం నుంచి, ఆ వ్యసనాల నుంచి, ఆ లోకపు అలవాట్ల నుంచి దేవుడు మనల్ని విడిపించి తన యొక్క రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. నిన్నెందుకు విడిచిపెడతాడు? నిన్నెందుకు వదిలేస్తాడు? నన్ను దేవుడు చూడట్లేదు, ఈ సంవత్సరం అంతా నేను ఏది చేసినా నాకు కలిసి రావట్లేదని నీవు అనుకుంటున్నావేమో. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదపు వర్షము నీ మీద కుమ్మరించబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో నీకున్న అవమానాలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి గొర్రెపోతు కొమ్ము వలె నీ కొమ్మును హెచ్చించబోతున్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దిగులు పడకు, భయపడకు. మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాల సంగతులు తలంచుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలోచింపరా. అరణ్యములో నేను త్రోవ కలగజేయవాడును. ఆయన అరణ్యము లాంటి నీ జీవితంలో, అరణ్యము లాంటి నీ బ్రతుకుల్లో ఆయన త్రోవ కలగజేసేవాడు. ఆయన మాటకు నీవు లోబడితే, ఆయన మాటను నీ హృదయంలో ముద్రించుకుంటే, ఆయన మాటను నీవు ధ్యానిస్తే గనక ఆయన అరణ్యము లాంటి నీ బ్రతుకులో, అరణ్యము లాంటి నీ జీవితంలో, గమ్యమే తెలియని నీ జీవితంలో
ఆయన త్రోవ కలగజేసి నిన్ను గమ్యానికి చేర్చే దేవుడు లోకరక్షకుడైన యేసు ప్రభువారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆయన అరణ్యంలో త్రోవ కలగజేయవాడు, ఎడారిలో నదులు పారజేయవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎడారి లాంటి నీ జీవితంలో, మోడుబారిపోయిన నీ జీవితంలో, ఎండిపోయిన నీ జీవితంలో ఈ యొక్క 2024 సంవత్సరము ఈ డిసెంబర్ నెలలో దేవుడు నీ జీవితాన్ని చిగురింపజేయబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని ఆస్వాదించబోతున్నాడు. నీ జీవితము అనేకులకు ఆస్వాదకరంగా మారబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని మీద ఆధారపడుతున్నావు, నీవు దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నావు గనక, నీవు దేవుణ్ణి ఆనుకున్నావు గనక దేవుడు నీ ప్రతి కన్నీటిని తోడ్చబోతున్నాడు. దేవుడు నీ కన్నీటిని తుడిచివేసి నీ నోటి నిండా నవ్వు కలగజేయబోతున్నాడు. మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాల సంగతులు తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, మీరు దాన్ని ఆలోచింపరా. మీరెందుకు అనాలోచితంగా ఉంటున్నారు? మీరెందుకు దిగులు పడుతున్నారు? మీరెందుకు కృంగిపోతున్నారు? మీరెందుకు అవుతున్నారు? దీన్ని ఆలోచించరా? సర్వశక్తి గల దేవుని వైపు, నా వైపు మీరు చూస్తే గనక నేను మీ జీవితంలో, మీ ఎడారి లాంటి జీవితంలో, అరణ్యము లాంటి జీవితంలో, మీ జీవితాల్లో నేను కార్యాలు చేయుటకు సమర్థుడని లోకరక్షకుడని యేసు ప్రభువారు అంటున్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా,